కరోనా వేరియంట్స్, నిఫా, మంకీపాక్స్, టొమాటోపాక్స్ ఇలా వైరస్ ఏదైనా మన దేశంలో దాని పుట్టినిల్లు మాత్రం కేరళయే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా దేవభూమి కేరళలో మరో కొత్త వ్యాధి పొరుడు పోసుకుంది. దాని పేరే అమీబిక్ మెనింగో ఎన్ఫాఫాలిటిస్. గత కొద్ది రోజుల క్రితమే గుర్తించబడినటువంటి ఈ వైరల్ ఇప్పుడు శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు కేరళలో 69 మందికి వ్యాధి సోకగా దీని ప్రభావంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఇంతకీ ఈ వైరస్ లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కేరళలో ఇటీవల అమీబిక్ మెనింగో ఎన్ఫాఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెరగడంతో పాటు చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుండడంతో కేరళ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అయ్యప్ప భక్తుల దీక్షా సమయం కావడం, దేశం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అయ్యప్ప స్వామి భక్తులు తరలి వస్తున్నటువంటి తరుణంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి మరింత విజృంభించే ఛాన్స్ ఉంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు నదుల్లో స్నానం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముక్కులోకి నీరు పోనివ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది. ఇంతకీ అమీబిక్ మెనింగో ఎన్ఫాఫాలిటిస్ అంటే ఏంటనే విషయానికి వస్తే ఇది నెగ్లేరియా పాలారో అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా కలుషితమైనటువంటి నీరు, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయనటువంటి కొలంలో కనిపిస్తుంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ఇన్ఫెక్ట్ చేస్తోంది. ఈ ఇన్ఫెక్షన్స్ చాలా వేగంగా వ్యాపిస్తాయి. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఈ వ్యాధి బారిన పడుతున్నటువంటి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొదటగా కోజికోడ్ జిల్లాలోని ఒమస్సరి నుండి అబుబకర్ సిద్దిక్ అనే 3 నెలల శిశువు ఈ వ్యాధి బారిన పడ్డాడు. తర్వాత మలప్పురం జిల్లాలోని కపిట్లోలో 52 ఏళ్ల రమ్లా అనే మహిళకు వచ్చింది. ఈ ఇద్దరు కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక అంతకుముందు ఆగస్టు 14న తమరేశ్వరి నుండి ఒక 9 ఏళ్ల బాలిక కూడా ఈ ఇన్ఫెక్షన్తో మరణించింది. అయితే కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల నుండి కూడా ఎక్కువగా రోగులు ఆసుపత్రిలో ఈ వ్యాధి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి బారిన అమీబిక్ మెనింగో ఎన్ఫాఫాలిటిస్తో కలుషితమైనటువంటి నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుంది. ఇక వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతోంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే అది మెదడుకు చేరి తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. కేరళలో ఈ కేసులు ఎక్కువగా నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. దీని లక్షణాల విషయానికి వస్తే ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా 1 నుండి 7 రోజుల్లో కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారంతో పాటు మెడ బిగుసుకుపోవడం, మానసికంగా గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా వేగంగా ముదిరిపోతోంది. ఇక కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వయనాడ్, మలప్పురం జిల్లాల్లో బావులు, నీటి ట్యాంకులను కూడా క్లోరినేషన్ చేస్తున్నారు. సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలంలో ఈత కొట్టొద్దని ప్రచారం చేస్తోంది. స్నానం లేదా ముఖం కడుక్కోవడానికి శుభ్రమైన క్లోరినైడెడ్ నీటిని మాత్రమే వాడాలని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలతోనే ఈ వ్యాధి వ్యాప్తి నిరోధించవచ్చని అయ్యప్ప మాలాధారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.